హలో హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మిస్టర్ ఈశ్వరరావు గారా సార్ మాట్లాడుతుంది? అవును. ఓకే సార్, థ్యాంక్ యూ మీ పేరు కన్ఫర్మ్ చేసుకున్నందుకు. దిస్ ఈజ్ సార్ కాలింగ్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ ఎస్బీ నుండి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. ఈ కాల్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ డ్యూ పేమెంట్ గురించి ఈశ్వరరావు గారు. మ్మ్హ. మీ బిల్ వచ్చేసి ప్రతి నెల 13వ తేదీ బిల్లు జనరేట్ అవుతుంది. డ్యూ డేట్ వచ్చేసి 2వ తేదీ. ఓకే. మీ టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1,26,958 రూపాయలు ఉంది సార్. ఓకే. మీ టోటల్ అమౌంట్ వచ్చేసి మంత్లో పే చేయాల్సి, నెక్స్ట్ మంత్ సెకండ్ లోపల పే చేయాల్సిన 26,073 రూపీస్ పే చేయాలి. ఓకే. అదేమైంది సార్, కార్డు పేమెంట్ పోయిన మంత్ నుంచి పే చేయలేదు. ఫండ్ ఇష్యూ. అది ఎప్పుడు చేస్తారు సార్ అది? మేబీ నెక్స్ట్ మంత్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను, అయిపోతుందేమో అనుకుంటున్నా నేను. ఎందుకు ఫండ్ వచ్చేది ఉంది. అలాగా? ఎందుకంటే పోయినసారి డిలే చేసిన దానికి ఇంట్రెస్ట్ అనేది చార్జెస్ అనేది యాడ్ అయింది సార్. ఐజిఎస్టీ చార్జెస్ 18% 750 రూపీస్ పడింది. లేట్ పేమెంట్ చార్జెస్ వచ్చేసి 1,400 రూపీస్ పడింది. ఈఎంఐ అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,282 రూపాయలు యాడ్ అయింది. ఓకే. ఫినాన్స్ చార్జెస్ వచ్చేసి 626 రూపాయలు. టోటల్ ఫీజ్ అండ్ ట్యాక్సెస్ వచ్చేసి 4,921 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అనేది చార్జ్ అయింది సార్. 5,000 రూపీస్ ఎన్ని డేస్లో యాడ్ చేసిరు మీరు? సార్ 5,000 రూపీస్ యాడ్ అయింది కదా నాకు. అవును సార్, 4,000. అదే 4,900. 4,921. అదే అయితే 5,000 అనుకోండి రౌండ్ ఫిగర్. ఎన్ని డేస్లో? సార్ అది మనకి అవుట్ స్టాండింగ్ అమౌంట్కి పడుతుంది కదా సార్. 3.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేట్ చేసిన దానికి లేట్ పేమెంట్ ఛార్జెస్ మొత్తము. ఏదో ఈ బిజినెస్ బాగుంది. బిజినెస్ బాగుంది ఇది అంటున్నా. మీరు నార్మల్లీ ఒక 15 డేసా 20 డేసా ఎన్ని డేస్ అవుతుంది ఇప్పుడు నేను పేమెంట్ చేయక? సార్ పోయిన మంత్ పెండింగ్ ఉంది కదా సార్ అది. అచ్చా, లాస్ట్ మంత్ కూడా ఉందా? ఓకే. మర్చిపోతున్నా నేను. టెన్షన్ ఎక్కువైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ మంత్ 20,100 రూపీస్ పే చేసి 2 months పెండింగ్ ఉంటే 1 month చేశారు 10th. మరి ఇంకా బిఫోర్ మంత్ అలానే పెండింగ్ ఉండింది. మొన్న 13th బిల్లు జనరేట్ అయింది కదా. కాదు, కర్బల్ ఎంత ఉంది సార్? కర్బల్ ఎంత? కర్బల్ ఎంత? అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? టాస్ ఎంత ఉంది సార్? టాస్ ఎంత ఉంది సార్ మీ వాయిస్ క్లారిటీ రావడం లేదు సార్. ఓకే, టాస్ ఎంత ఉంది? టాసా? అర్థం కాలే? ఏం టాస్ సార్? సరే సరే సరే. పాజ్ ఎంత ఉంది? పాజ్ ఎంత ఉంది? పాసా? అర్థం కాలే. ఓకే, మొత్తానికి అయితే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీరు డిఆర్ఏ కంప్లీట్ చేయలేదు అని అనిపిస్తుంది నాకు. ఓకే, మీరు ఒక పని చేయండి, నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తానని అక్కడ మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ మంత్ అయిపోతుంది. నెక్స్ట్ మంతా? నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు కదా సార్. మీ పేరు? ఇప్పుడు కనీసం సార్ మీ పేరు సార్ ఏంటండి? హుసేన్ సార్. హుస్సేన్. ఓకే, ఇండియా? లేదు సార్, తెలుగే సార్. తెలుగేనా? ఓకే. అయితే నేను ఏమంటున్నానంటే ఈ మంత్ లేదు నా దగ్గర ఫండ్. నెక్స్ట్ మంత్ నేను మీ ఇంట్రెస్ట్తో సహా పే చేస్తాను మొత్తం. విత్ ఇంట్రెస్ట్ సహా పే చేశారా? ఎందుకంటే ఎవ్రీ మంత్ పర్ఫెక్ట్ గా పే చేశారు కదా, మళ్ళీ మీకు ఇంపాక్ట్ అవుతుంది అనేసి సార్ చెప్పడం. కరెక్ట్. డే బై డే ట్రాక్ ఇంపాక్ట్ అవుతుంది, సిబిల్ ఇంపాక్ట్ అయిపోతుంది కదా. అవును. నా దగ్గర ఫండ్ లేదు. నా దగ్గర ఫండ్ ఉంటే నేను ఖచ్చితంగా నేను పేమెంట్ చేస్తుండే. ఫండ్ లేదు కాబట్టి చేయలేకపోతున్నాను. ఇక నేను కూడా కోరుకోను కదా ఇట్లా నా సివిల్ ఇంపాక్ట్ కావాలని. కరెక్టే సార్, ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెమైనా వేరే వాళ్ళ దగ్గర ఏమైనా అడ్జస్ట్ చేసుకుని ఏమన్నా పే చేయొచ్చు కదా. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలంటే నేను మా ఫ్యామిలీ మెంబర్లో అడిగాను, నాకన్నా ఎక్కువ లోన్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చాలా డెప్త్లో ఉన్న లోను నాకన్నా డబుల్ ఉంది. నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 లక్షలు ఉంటే వాళ్ళకి 15-20 లక్షలు ఉంది. బ్యాంకు ఏం చూసి ఇచ్చింది వాళ్ళకి నాకు అదే అర్థం కావట్లేదు. ఇక మా ఫ్యామిలీ సర్కిల్లో అయితే మీకు చెప్పాను, మా ఫ్రెండ్ సర్కిల్లో అయితే అంతా బిచ్చిపోలు, అంతా వేస్ట్ కాదు. దారాబాయ్ మందేశం దారా అంటే ఉరుకొస్తారు. అరే నాకు పైసలు కావాలి రాబాయ్ అంటే దూరం పోతాను. కనీసం నా ఫోన్ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు కాల్ చేస్తే. అట్లా అయిపోయింది ఫ్రెండ్ సర్కిల్లో. ఏం చేద్దాం?
సరే 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 ఇక్కడైతే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకే ఇంపాక్ట్ అవుతుంది కదా అనేసి అయితే అవునవును. చెప్పడం దానికనేసే. అవునవును. ఏం మెన్షన్ ఇప్పుడు చేస్తున్నారు ఒకసారి చెప్తారా నాకు? సార్ మెన్షన్ ఏం చేస్తున్నారు మీరు అక్కడ నాకు చెప్తారా? అదే ఫండ్స్ ఇష్యూ అనేసి చేస్తాను సార్ అది. ఫండ్ ఇష్యూ పెట్టండి, ఇంకోటి జాబ్ లాస్ అని పెట్టండి. జాబ్ కూడా లేదా సార్? లేదు కదా, అదే కదా వచ్చింది ప్రాబ్లం నాకు. అందుకే బయటకని ఫండ్ నేను తెచ్చుకుంటున్నాను విత్ ఇంట్రెస్ట్. అది నెక్స్ట్ మంత్ వరకు వచ్చేస్తుంది. దాని గురించి నేను చెప్తున్నాను మీకు. జాబ్ అలాగా ఉంటే ఇంత ప్రాబ్లం ఎందుకండి నాకు? కరెక్టే లేదు సార్. ఇక్కడైతే అదే అప్డేట్ చేస్తాను సార్, ఎందుకంటే కొంచెం వీలైతే తొందర చేసుకోండి. నేను ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను, చెప్పలేను. ఓకే ఓకే అదే సార్. ఓకే నెక్స్ట్ మంత్ ఏ టైం లోపల చేస్తారు సార్? నెక్స్ట్ మంత్ నేను చూస్తాను, సెకండ్ వీక్ లోపు అయిపోవాలి. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో? సెకండ్ వీక్ లోపు అయిపోవాలని చూస్తాను నేను. ఓకేనా? సరే సరే సార్, ఇక్కడైతే అదైతే అప్డేట్ చేస్తాను సార్. చేయండి. ఓకేనా, కొంచెం వీలైతే తొందర చేసుకోండి సార్ అది. ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్న కాల్ సార్. ఓకే, నేను డిస్కనెక్ట్ చేయాలా? ఓకే. హలో హలో ఎవరు? సార్ నమస్తే సార్, ఈశ్వరరావు గారా? అవును, నమస్తే అండి. అవును. సార్ మేము కొత్త క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అమౌంట్ పే చేశారా సార్? లేదు సార్, చేయలేదు. ఎప్పుడు చేయగలుగుతారు సార్? సార్ అయ్యో నెక్స్ట్ మంత్ వరకు కావాలి, అయిపోవాలి అని చూస్తున్నాను నేను. కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది, దానివల్ల చేయలేకపోయినాను. అమౌంట్ ఎంత ఉంది సార్ మీ మినిమం 3,832 రూపీస్ ఉంది సార్. టోటల్ డ్యూ అనేది 6,506 రూపాయలు ఉంది. ఓకే. సో అట్లీ క్లియర్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా కార్డ్ అనేది. కార్డ్ నాకు తెలిసి టెంపరీ బ్లాక్ అయినట్టుందండి. సార్ మీరు ఇది కట్టిన తర్వాత మీ కార్డ్ అనేది అన్బ్లాక్ అవుతుంది, ఎందుకంటే టెంపరీ బ్లాక్ కాబట్టి. సో మీరు అమౌంట్ పే చేయకపోతే టెంపరీ బ్లాక్ నుంచి రాదు కదా. అవును, మళ్ళీ ఇప్పుడు నేను అమౌంట్ తీయాలైనా కానీ నాకు అది అన్బ్లాక్ కావాలి కదండి, బ్లాక్ ఉంది కదా కార్డు. అదే సార్, ఇప్పుడు మీరు కట్టిన తర్వాత విత్ ఇన్ 12 hours లో మీ కార్డ్ అనేది డియాక్టివేట్ అవుతుంది. మీ పేరు? సార్ నా పేరు సతీష్ సార్. సతీష్ గారు, నేను ఒక విషయం చెప్తాను. యాక్చువల్లీ నా దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఇది వినండి. నాకు యాక్చువల్లీ ఫండ్ ఇష్యూ ఉంది, ఓకేనా? ఫండ్ లేక నేను ఆ మినిమం పేమెంట్ కూడా చేయలేకపోయినా నేను. మీరు అన్నారు కదా కార్డ్ అంటే, నాకు గుర్తొచ్చింది. నా కార్డు బ్లాకే ఉన్నప్పుడు నేను డబ్బులు తీయలేను కదా, అందుకే నేను అదే అంటున్నా నేను. అవును సార్, నేనేమంటాను మీరు తీయలేరు, నేను కాదనలేను సార్. ఇప్పుడు ఏమంటున్నా వేరే కార్డ్ నుంచి మీరు లేదు వేరే కార్డులు లేవండి నాకు, మొత్తం ఖతం అయిపోయింది. సార్ మీరు లేదంటే సార్ 15వ తేదీ కట్టాల్సింది మీరు ఇచ్చేసారు, ఆ రోజు నుంచి మీరు పేమెంట్ చేయలేదు. మినిమం అన్న కట్టుకోవాలి కదా. నేను నెక్స్ట్ మంత్ పే చేస్తాను అన్ని టోటల్. నెక్స్ట్ మంత్ అంటే సార్ చార్జెస్ అనేది పడతానే వస్తాయి సార్ మీది. సో చార్జెస్ తో కలిపి కట్టుకుంటారా మీరు? చార్జెస్ తో కలుపుకుంటా నేను, కడతాను, అందుకే కదా. అనుకున్న చార్జెస్ అనేది లేట్ పేమెంట్ చార్జెస్ 3.50 ప్లస్ 18% GST ఫర్ మంత్ క్యాలిక్యులేటెడ్ డైలీ బేస్ ఉంటుంది. అవునా? సో అప్పుడు మీకు ఇప్పుడు 6,500 అనేది నెక్స్ట్ ఈ చార్జెస్ యాడ్ అయితే ప్లస్ GST యాడ్ అయితే 6,000కి ఎంత అయితే సార్ 3.50తో? అవును. సో అప్పుడు ఎవరికి లాస్ సార్, మీకా బ్యాంక్ కదా సార్? నాకే లాస్. ప్లస్ అది మీ సివిల్ డ్యామేజ్ ఇంపాక్ట్ అవుతుంది, ప్లస్ సివిల్ పోతుంది, ప్లస్ అమౌంట్ చార్జెస్ యాడ్ అయితేనే వస్తాయి. కరెక్టే, మీరు అన్నది అంతా కరెక్టే. ఇప్పుడు నాది పాయింట్ ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అంటే ఫండ్ లేదు. ఇప్పుడు దానికి ఏం చేయాలి? నాకు అగ్రి అవుతాను సార్, బట్ మీరు ఏమైనా ఆల్టర్నేటివ్ చేసుకొని మినిమం కట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేంత వరకు నెక్స్ట్ డ్యూ డేట్ వరకు మీరు క్లియర్ చేసుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. ఇప్పుడు అంత ఆప్షన్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు నాకు. అయినా చూస్తానండి, ఈ మంత్ లో ఏమైనా చూస్తాను, ఒకవేళ ఎక్కడి నుంచైనా అంటే అంత టైం వేస్ట్ సార్, ఎందుకంటే మీకు 15వ తేదీ డ్యూ డేట్ క్రాస్ కావడం వల్ల మీకు లేట్ పేమెంట్ చేసేది యాడ్ అవుతా వస్తున్నాయి. ఇవాళ డేట్ ఎంత అండి? ఈరోజు 19 సార్. 4 days కదా. అవును సార్, లేట్ పేమెంట్ ఛార్జెస్ డ్యూ డేట్ క్రాస్ అయిపోయినప్పటి నుంచే పడతాయి కదా. ఎందుకంటే మీకు 25th బిల్ జనరేట్ అయితే 15 వరకు టైం అనేది గ్రాస్ పీరియడ్ ఉంటుంది, మీకు మధ్యలో కట్టుకోవాలి. సో అది కూడా లేదంటే డ్యూ డేట్ క్రాస్ అయిపోయిన తర్వాత 1 day మీకు గ్రాస్ పీరియడ్ ఉంటుంది, అది దాటిపోయింది. దాటిపోయినప్పటి నుంచి మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతాయి. అవునా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫీల్ కావద్దు, ఏమనుకోవద్దు, సరేనా? చెప్పండి. ఇప్పుడు నార్మల్లీ మనకి నెక్స్ట్ మంత్ పే చేస్తే ఏమైనా ప్రాబ్లమా?
అంటే ప్రాబ్లం అంటే సార్ టోటల్ తో ఆ, సహా నేను కలిపి నేను కట్టుకోవాలి. నేను కట్టడానికి రెడీ ఉన్నా కదా. నాకు నెక్స్ట్ మంత్ వరకు మీరు నాకు ఫండ్ వచ్చేది ఉంది. అందుకే నేను ఆగాను నేను. అదే నేను ఏమంటున్నా అంటే అది మీ సివిల్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సివిల్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ లో ఇబ్బంది కదా మీకు. ఒక విషయం అది చెప్పాలంటే ఒకటి అర్థమైంది సార్. బట్ ఉం. మీ క్రెడిట్ లిమిట్ ఇప్పుడు వచ్చి 95,400 ఉంది. ఉం. సో ఆ లిమిట్ కొంచెం తగ్గిపోతుంది కదా నెక్స్ట్ టైం కి మీకు. అయితే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా, నేను అదే అంటున్నాను. నా దగ్గర ఇప్పుడు ఫండ్ ఉంటే చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి చెప్పండి. నా దగ్గర ఫండ్ ఉంటే నేను పేమెంట్ చేయడానికి నేను ఎందుకు వెనకకి జరుగుతా? నేను నాకు అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు తెలుసు సివిల్ ఇంపాక్ట్ అవుతుంది, నాకు ఐడియా ఉంది దీని గురించి. నా దగ్గర మన ఓకే దగ్గర హెల్ప్లెస్ నేను నా దగ్గర ఫండే లేనప్పుడు నేను ఎలా కట్టాలి? అది నేను చెప్పేది. ఓకే సార్ నేను మా సైడ్ చెప్తాను. మీరు బట్ mention- ఏమన్నా మీరు- అంటే మీరు alternate- ఒక్క నిమిషం చెప్పండి. ఏంటంటే వీలైతే ఆల్టర్నేటివ్ వే చూసుకొని అయినా క్లియర్ ఐడియా చూడండి సార్. నేను మాక్సిమం ట్రై చేస్తాను బ్రదర్. మీకన్నా ఎక్కువ ప్రెషర్ నాకు ఉంది దీని గురించి. ఎందుకంటే ఒకసారి ఐ మీన్ అంటే 2 months 3 months కట్టకపోతే డిఫాల్ట్ కింద వెళ్ళిపోతారు. డిఫాల్టా అంటే? డిఫాల్ట్ అంటే డిఫాల్టర్ అంటే కంటిన్యూగా 3 months కానీ 2 months కానీ కట్టుకోకపోతే అది వేరే ట్యాగ్ అవుతుంది కదా, ఎన్పిఏ కింద ట్యాగ్ వెళ్ళిపోతుంది. ఎన్పిఏనా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎన్పిఏ? నాన్ పర్ఫార్మెన్స్ సార్. సన్సా? పర్ఫార్మెన్స్ సార్, నాన్ పర్ఫార్మెన్స్. అంటే ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మెన్సా? ఎస్ సార్. ఎందుకంటే కస్టమర్ కంటిన్యూగా కార్డ్ తీసుకున్నప్పటి నుంచి కంటిన్యూ చేయకుండా ఎన్పిఏ కింద ట్యాగ్ చేస్తారు. ట్యాగ్ చేశారంటే ఫ్యూచర్ లో మీ ట్యాగ్ ఉండిందంటే వేరే బ్యాంక్ వాళ్ళు కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేదానికి చెక్ చేస్తారు కదా మీ సివిల్ స్కోర్ కు అవును. ఇవన్నీ. అవును సో చేసినప్పుడు ట్యాగ్ అనేది ఉండిందంటే వాళ్ళు మీరు నాన్ పర్ఫార్మెన్స్, సో మీకు కార్డ్ అనేది ఇవ్వడానికి కుదరదని చెప్తారు కొందరు. ప్లస్ అవును. మీరు లోన్స్ తీసుకునేటప్పుడు అది చూపిస్తుంది. అవునవునవునవును. అది మీకే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను సార్. అంటే మొత్తంది మీరు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీకు లోన్స్ ఫ్యూచర్ లో రాదు అంటున్నారు మీరు, అంతే కదా? ఉండేది చెప్పలే కదా సార్, మళ్ళీ మీకు ఆడే అంటే మీరు ఇంత చెప్పిన దానికి ఒకటే మాట ఏంటంటే మీరు ఫ్యూచర్ లో లోన్ కావాలంటే మీకు రాదు, ఈవెన్ మీరు ఒక ఫోన్ కూడా ఈఎంఐలో తీసుకోలేరు అని అంటున్నారు మీరు మొత్తం. ఓకే 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 ఓకే. ఇంత డ్యామేజ్ చేస్తుందండి మీరు జస్ట్ ఇంత పేమెంట్ చేయకపోతే? సార్ మీరు కావాలంటే చెక్ చేయండి, బయట కూడా ఇదే చెప్తారు. నేను కావాలని చెప్పలేదు సార్ మీకు. ఓకే ఓకే, నాకు తెలియదు కదండి. అందుకే నేను మీకు అన్నాను, ఏమనుకోదు, కొంచెం ఒక క్వశ్చన్ ఇస్తాను. లేదు ఉండేది చెప్తున్నాం సార్. నా సైడ్ నాకు ఉండేది నేను చెప్పుకోవాలి కదా. అవునవునవును. సో దానికోసం నేను చెప్పాను. బట్ మీరు పేమెంట్ అనేది చేస్తే చేయండి, లేదంటే మీకే ఇబ్బంది పడతారు. లేదండి, నేను డ్యామేజ్ నేను తీసుకోదలుచుకోలేను. ఎందుకంటే నాకు ఫ్యూచర్ లో ఏమో చెప్పలేను, ఇల్లు కడుతానో ఏం చేస్తానో నాకు తెలియదు కదా. దేనికో దానికి పనికి వస్తుంది. అవును. నువ్వు ప్రతి ఒక్క దానికి కావాలన్నా సిబిల్ అనేది అడుగుతారు సార్ మీకు. అవునవునవును. సిబిలే లేకపోతే మీకు ఎవరు అనేది ఇవ్వరు. ప్లస్ ఎన్పిఏ ట్యాగ్ అయితే అస్సలు ఉండదు అందులో. అవునవునవును. సో అది కొంచెం ఆలోచించుకొని క్లియర్ చేసుకోండి సార్. ఓకే 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 అండి, నేను ట్రై చేస్తానండి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే మా ఫ్రెండ్ సర్కిల్ అడిగాను, ఇప్పుడు నేను కొంచెం చూస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే చూసి నేను పే చేస్తానండి, ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Shall I disconnect the call?